శ్రీలక్ష్మీవల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రబోధాత్త ఆంజనేయాయ నమో నమః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, మంగళవారం. తిథి అష్టమి, సాయంత్రం 4:27 వరకు. నక్షత్రం రేవతి, సాయంత్రం 5:19 వరకు. ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం 12:42 నుంచి 2:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:01 నుండి 9:46 వరకు. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:22 నుండి 11:09 వరకు కొనసాగుతుంది. ఈరోజు అంత మంచి శుభ సమయం లేదు. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. దే దో చా చీ రేవతి అంటే పేరులో మొదటి అక్షరంగా కలిగిన వారిపై కూడా ఈ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇది మనకి రేవతి నక్షత్రం ఎక్కువ దూరంలో ఉంటుంది కనుక చాలా తక్కువగా కనిపించేటువంటి తార. చంద్రతార అని అంటారు. ఈ తార మత్స్యాకృతిలో అంటే చేప ఏ ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో గొప్పవారు ఎవరైనా జన్మించారా అంటే అభిమన్యుడు ఇదే నక్షత్రంలో జన్మించినట్లుగా తెలుస్తుంది. సూర్యుడిని ఈరోజు మనం పూష అనే నామంతో సూర్యారాధన చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఈ నక్షత్రం వారికి ఈరోజు కలిసి వచ్చేటువంటి అక్షరస్వరం అకారాక్షర స్వరం. అకారాక్షర స్వరంతో ఏదైనా మంత్రాన్ని జపించినా, అకారాక్షర స్వరంతో మంత్రాన్ని విన్నా వీరికి శుభం చేకూరుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి మయూర పక్షి. నెమలిని చూసి నమస్కరించడం మంచిది. ఈరోజు వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం మధుక వృక్షం అంటే ఇప్ప చెట్టు అంటాం. ఈ మధుక వృక్షాన్ని, ఇప్ప చెట్టుని కనుక మనం ఎక్కడైనా మంచి ప్రదేశాల్లో నాటి దానికి నీరు పోసి నమస్కరించినట్లయితే శుభం చేకూరుతుంది. ఈరోజు యాత్రలకి అన్ని దిక్కులకి శుభాన్ని చేకూరుస్తుంది కనుక యాత్ర చేయాలి అనుకున్న వాళ్ళు ఈ నక్షత్రంలో యాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు సూర్యుడిని మనం పూష అనే నామంతో ఆరాధన చేయడం, గురు శిష్యులిద్దరిని ఆరాధన చేసుకునేటువంటి అవకాశం. మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రీతిపాత్రమైన రోజు కనుక సూర్యుడి శిష్యుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి కూడా ఈరోజు ఆరాధన చేసుకుని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.